హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్. నమస్తే, వెల్కమ్ టు ఐరాతో జర్నీ. సెకండ్ డే ఇన్ శ్రీశైలం. ఇది వచ్చేసి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి. ఎంత బాగుందంటే లోపల 3D స్కల్ప్చర్స్ అన్నీ మస్తు అంటే మస్తు ఉన్నాయి. లోపల శివాజీ విగ్రహము మస్తు ఉంది. మీరు ఒకవేళ శ్రీశైలం వెళ్తే ఎట్లా అయినా ఈ ప్లేస్ విజిట్ కండి. హంబల్ రిమైండర్ ఏంటంటే సమ్మర్లో అస్సలు పోకండి, ఎండకి తట్టుకోలేరు. సో బెటర్ ప్లాన్ ఇన్ వింటర్ అయినా కానీ వేరే సీజన్స్లో ప్లాన్ చేయండి. సమ్మర్లోనైతే అసలు ప్లాన్ చేయకండి. బయట కన్స్ట్రక్షన్ కానీ లోపల కన్స్ట్రక్షన్ కానీ మస్తు ఉంది. ఇక్కడ లోపలికి ఎంటర్ కాగానే ఇట్లా 3D స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే మేబీ అది టచ్ చేయనియలేరు కానీ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది ఒక రూమ్లో చుట్టుముట్టు మొత్తము ఈ 3D స్ట్రక్చర్సే ఉన్నాయి. మధ్యలో శివాజీ గారి విగ్రహం ఉంది. మస్తు, చాలా మస్తు ఉంది. మీరు ఎప్పుడన్నా వెళ్తే శ్రీశైలం ఇది పక్కా విజిట్ చేయండి. టెంపుల్ దగ్గర లోకల్ గైడ్స్ ఉంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు ఎక్కడికి అన్నట్టు. మేము ఇది వెళ్ళినాము, వేరేది వెళ్దాం అనుకున్నాము కానీ టైం కుదరలేదు, ఎండకి మాతో కాలేదు కాబట్టి లోకల్ గైడ్స్ తోటి 5 ప్లేసెస్ అని మాట్లాడుకొని 5 ప్లేసెస్ విజిట్ చేసినాము మేము. ఇక్కడ అయితే శివాజీ గారు ఆయన చిన్నప్పటి నుండి ఏమేమైతే చేసిండో మెయిన్ పార్ట్స్, ఆయన ఎక్కడెక్కడ యుద్ధాలు చేసిండో, ఆయన ఎవరితో ఎట్లా మాట్లాడిండో అన్నట్టు 3Dలో స్ట్రక్చర్ చేసి ఉన్నాయి. పోయినప్పుడు అయితే ఎట్లా అయినా విజిట్ చేయండి. ఒకవేళ విజిట్ చేసినుంటే ఎట్లుండేనో మీ ఫీలింగ్ ఏందో కమెంట్ చేయండి. నేను పార్ట్ 1లో చెప్పాను కదా ఏమైందో సెకండ్ పార్ట్లో చెప్తా అని. ఈ స్ట్రక్చర్స్ చూసేలోపు నేను ఆ స్టోరీ ఏమైందో నేను చెప్తాను, వినండి. మేము ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయినాము. మా బావ ఒక ఆయనని మాట్లాడాడు, థర్డ్ పర్సన్ ఒక ఆయనని మాట్లాడినాము. ఏమని, మాకు అక్కడ దర్శనం చేయించేసేయండి, మీరు ఏదైతే కావాలన్నారో మేము తెస్తాము అది అని అంటే ఆ అంకుల్ కూడా ఓకే అన్నాడు. మేము ఏ రోజైతే స్టార్ట్ అయినామో మేము ఏమనుకున్నాము, జోగులాంబ ఇవన్నీ తిరిగేసి జోగులాంబ కర్నూలు సైడ్ ఏమైనా టెంపుల్స్ ఉంటే అవి దర్శనం చేసుకొని శ్రీశైలం వెళ్దాము, శ్రీశైలంలో లాస్ట్ డే దర్శనం చేసుకొని ఇంటికి రిటర్న్ వద్దాము అన్నట్టు మేము డిసైడ్ అయ్యి పోయినాం. మాకు ఆతృత పట్టలేక అంకుల్కి ఫోన్ చేసినాం. అంకుల్ మేము ఇట్లా జోగులాంబ వెళ్ళి ఆ రోజు నెక్స్ట్ డే వస్తాము, ఇట్లా కర్నూలు మొత్తం తిరిగేసి వస్తాము అంటే, లేలే మాకు ఈరోజే రా, ఈరోజు దర్శనం మంచిగా ఉంది, రండి అని చాలా ఫోర్స్ చేసిండు అనమాట. సర్లే వెళ్ళిపోదామని వచ్చేసినాము. మీరు షార్ట్స్లో చూసేది ఈ వీడియోనే, ఛత్రపతి శివాజీ గారిది. అంటే ఇట్లా మొత్తము కాన్ఫరెన్స్ మీటింగ్ లాగా అనమాట ఇది. అయితే అంకుల్ 3 వరకు రండి, దర్శనం చేపిస్తా అని అన్నాడు. మధ్యలో మేము వెళ్ళిన ప్లేసెస్ గురించి కూడా చెప్తాను. ఇది రుద్రవనము. ఇక్కడ డ్యామ్ వ్యూ కనిపిస్తుంది. ఒకటి ప్లేస్ పార్క్ లాగా, పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది. మా ఐరా మంచిగా ఆడుకుంది, మా అఖిల్ కార్తిక కూడా మస్తు ఆడుకుర్రీడ. ఈ ప్లేస్ కూడా మస్ట్ విజిట్ ప్లేస్, ఎందుకంటే డ్యామ్ మంచి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుండి. మళ్ళీ బ్యాక్ టు స్టోరీ. అయితే మేము పోయినాము, ఫ్రెష్ అప్ అయినాము, 6 వరకు దర్శనానికి స్టార్ట్ అయిపోయినాం. ఇవాళ దర్శనం కాదు అయ్యవారిది, అమ్మవారి దర్శనం చేసుకోరి అంటే సరే అని అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఫోన్ చేస్తే అంకుల్ అమ్మవారి దర్శనానికన్నా రండి అంకుల్, మీరుంటే మమ్మల్ని తొందరగా లోపలికి పంపిస్తారంటే, నేను రాను, మీరు చేసుకుంటే చేసుకోర్రి అన్నట్టు అన్నారు. సరే పోనీలే అని మేము అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చినాము. మేము చేసిన తప్పు అదే, ఆయనకు ఫోన్ చేయడము. మళ్ళీ ఆయన మమ్మల్ని అక్కడ వదిలేసిన తర్వాత మేము తప్పు చేసి మేము ఫోన్ చేసి అంకుల్ ఇట్లా మేము బయటికి వచ్చేసినాం దర్శనం చేసుకొని అని అంటే, సరే నన్ను ఇక్కడ కలవండి మీరు అని అన్నాడు. పోయి కలిసినాము. కలిస్తే ఇప్పుడు నేను అడిగింది మీరు ఇవ్వండి ఇప్పుడే, లేకపోతే మీకు రేపు దర్శనం చేపియా అయ్యగారిది స్పర్శ దర్శనం అని అన్నాడు. స్పర్శ దర్శనం అన్నాకల ఆశ అంతా చూపించినాకల అయ్యవారిది స్పర్శ దర్శనం ఎందుకు వద్దు అనుకొని మేము సరేలే అని ఆ రోజు నైట్ ఇచ్చేసినాం అంకుల్కి.
ఇచ్చినావు అని అంటే డబ్బులు ఇచ్చినాము. అంకుల్ ఎవరో కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆ అంకుల్ ఇంకా మమ్మల్ని డబ్బులు అడిగిండు. డబ్బులు తీసుకొని అంకుల్ గయాబ్. నెక్స్ట్ డే ఏమన్నాడు, స్పర్శ దర్శనం అన్నాడు, ఆధార్ కార్డ్ రెడీ చేసుకొని అని అన్నాడు. సరే అని మార్నింగ్ లేచి దబదబ లేచి అందరు 4 o'clockకి లేచి స్నానాలు చేసుకొని అన్నీ రెడీ చేసుకొని ఆధార్ కార్డులు ప్రింట్అవుట్లు అవి ఇవి తీసుకొని రెడీ అయిపోయి గుడి దగ్గరకు పోయినాం 6 o'clockకి. అంకుల్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. నా దగ్గర ఎన్ని ఫోన్లు ఉన్నాయో అన్ని ఫోన్లకి ట్రై చేసినాం, ఒక్క ఫోన్ కాల్ కూడా ఎత్తలేడు. ఇంకా లైట్ అనుకొని మేము విఐపి దర్శనానికి వెళ్ళిపోయినాం. ఇక ఆ రోజు దర్శనం అయిపోయింది, బయటికి వెళ్ళినాము, రెస్ట్ తీసుకొని ఒక 10-20 minutes రెస్ట్ తీసుకొని ఇవి చూడడానికి స్టార్ట్ అయిపోయినాం. నాతోటి అయిన ఇన్సిడెంట్ మీతోటి కావద్దని షేర్ చేసుకుంటున్నా. 3rd person అయితే నమ్మకండి అస్సలు. రుద్రవనం ఈ ప్లేస్లో యానిమల్ థీమ్ అన్నమాట. ఇది పార్క్. ఇక్కడ బాగుండే ప్లేస్. ఉయ్యాలలు ఐరా ఆడుకుంది, అఖిల్ వాళ్ళు అయినా కానీ అందరం మేము కూడా ఆడుకున్నాం. చెప్పాలంటే మంచి పీస్ఫుల్ ప్లేస్. ఈవినింగ్ టైం అయితే జబర్దస్త్ ప్లేస్ చెప్పాలంటే. మేము ఏవైతే 5 places విజిట్ అయినామో మీరు వెళ్తే మాత్రం పక్కా విజిట్ చేయండి, కానీ సమ్మర్లో మాత్రం వెళ్ళకండి. మేము ఇక్కడ నుండి వేరే టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. ఆ టెంపుల్ వచ్చేసి హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు టెంపుల్. ఆ టెంపుల్ అయితే మస్తుంది. ఐరా ఎక్స్ప్రెషన్స్ ఈడ చూడండి. ఫుల్ ఎండ కొడుతుందని ఐరాకి అట్లా చిన్న కర్చిప్ లాగా వేసినాము. ఆమె దాంట్లో ఎంజాయ్మెంట్ ఆమెది. తీసి ఇట్లా వీడియో తీస్తుంటే అమ్మ వీడియో తీసినావే అన్నట్టు స్మైల్ చేసింది. మళ్ళీ వచ్చే పైన కొరియన్ హార్ట్ చేయి, అది కొరియన్ హార్ట్ అంట. అలా పిన్ని చెప్తుందనమాట, అమ్మమ్మ ఇది చేయి కొరియన్ హార్ట్ చేయి, కొరియన్ హార్ట్ చేయి అంటే కొరియన్ హార్ట్ చేసుకుంటూ కూర్చుంది ఆటో మొత్తంలో. ఇట్లా చేయి అట్లా చేయి అని వాళ్ళ అమ్మ చెప్తుంది, ఆమె చేస్తుంది. వచ్చేసినాం హేమారెడ్డి కన్నీరు మల్లమ్మ కన్నీరు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారి కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆనంద బాష్పాలు. లోపల కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి మేము ఫోన్ తీసుకోలేకపోయినాం. అంటే ఎంట్రన్స్ దాకా తీసుకొని పోయినాం, తర్వాత పాకెట్స్లలో వేసుకుర్రు ఫోన్లు. ఇది వాక్వే అనమాట. చుట్టుముట్టు ఇట్లా గ్రిల్స్ వేసి పెట్టేసిర్రు. మీదికి స్టెప్స్ ఎక్కుతుంటే ఆవులు కనిపించినాయి. ఎన్ని ఆవులు అంటే అన్ని ఆవులు. మేము దర్శనం చేసుకొని అమ్మవారిది దర్శనం చేసుకొని బయటికి వచ్చినాం ఇన్ ద సెన్స్ అక్కడ నుండి బయటికి కొంచెం దూరం వచ్చి చూస్తే ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అని చెప్తుంటే మేము షాక్ అయిపోయినాం. అయ్యో మేము చూడలేము అని మళ్ళీ ఉరుక్కుంటూ వెళ్ళి ఏంది అని మొత్తం డీటెయిల్డ్గా చూడడం అయింది. 2 సార్లు దర్శనం అయింది. ఇక్కడికి పోతే అక్కడే మస్తు ఆవులు ఉన్నాయి. అగోండి. అయితే అమ్మవారి కళ్ళ దగ్గర ఎప్పుడు వెట్టుగా ఉంటుంది. సైడ్కే శివలింగం ఉంటుంది. శివలింగం మీది నుండి వాటర్ పోతుంటాయి. అవి అమ్మవారి కన్నీరు అంట. ఇక్కడ వచ్చేసి ఆవులు ఉండే ఐరాని దింపినాము. వాళ్ళ మామ తీసుకొని పోయి ఐరాని ముట్టిపించి ఇక ఎంజాయ్ చేసింది అనమాట. ఆమెను టచ్ చేసి ఆవులని ఎట్లా చేయాలి అన్నట్టు వాళ్ళ మామ చూపిస్తుండే మేము చూస్తూ ఆడుకుంది కొద్దిసేపు. సో మా వీడియో కూడా నచ్చితే ఒక లైక్, ఒక కమెంట్, ఒకసారి షేర్ చేయండి మీ రిలేటివ్స్కి ఎవరికైనా కానీ శ్రీశైలం గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో చూసుకుంటారు. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. పార్ట్ 3 కూడా ఉంది. అది చిన్న వీడియోనే. ఆ పార్ట్ 3లో 2 temples ఉన్నాయి. ఆ 2 temples విజిట్ చేసింది కూడా చూపిస్తాము. పార్ట్ 3 కావాలనుకుంటే ప్లీజ్ కమెంట్. మా ఐరా ఎట్లా ఎంజాయ్ చేసిరో చూపిస్తాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఐరాతో జర్నీ.